అన్నగా, ఒక కొడుకుగా, ప్రేమ లేకపోయినా కూడా నటిస్తూ ఒక పాత్ర పోషించినటువంటి మా రాగ్. థ్యాంక్స్ అండి వచ్చిన అందరికీ, మీడియా ఫ్రెండ్స్కి అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ. ఎస్పెషల్లీ అంటే ఈ మూవీ ఐ డోంట్ నో, అంటే చాలా అదొక చిన్న వెలితిగా ఉంది. ఒక జర్నీ ఒక 10 months ముందు స్టార్ట్ అయిన జర్నీ ఇవాళతో ఫార్మల్గా ఒక ఎండ్ అయిపోతుందని ఒక చిన్న సాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఒక జర్నీ అయిపోయిన తర్వాత. మొత్తం ఇంటికి వచ్చాక మళ్ళీ బ్యాగ్లు వేసేటప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది లోపల, ఒక చిన్న బిటర్ స్వీట్ ఫీలింగ్ అనమాట. బట్ ఎనీవేస్ బేసికలీ ఒక సక్సెస్ అంటే లైక్ సక్సెస్ వెన్ ఇట్ ఈస్ యూనో ఏదో గురించి చెప్తున్నట్టుంది యాక్చువల్లీ. అలా సో కొంచెం ఓవర్వెల్డ్ ఉన్నా నేను. బేసికలీ సక్సెస్ వెన్ యూనో ఎవ్రీ వన్ సెలబ్రేట్స్ ఇస్ యాజ్ ఎర్ ఓన్ అనమాట. అంటే వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అయ్యారు ఈ సినిమాని, ఎందుకంటే వాళ్ళే ఓన్ చేసుకున్నారు. చాలామంది ఫ్యామిలీస్లో అంటే యంగ్స్టర్స్ సినిమాలు రివ్యూలు చేయడం, వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అనేది సహజమే, అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఒక 50 years ప్లస్ వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ చేసి నానా తంటాలు పడి టైప్ చేసి 10 లైన్లు 20 లైన్లు పెట్టి రివ్యూస్ రాశారు. వాళ్ళు దే ఆర్ నాట్ రివ్యూవర్స్, దే ఆర్ జస్ట్ ప్యూర్ ఆడియన్స్. వాళ్ళు అంత టైం తీసుకొని కేటాయించి ది పోట్ దేర్ హార్ట్ అవుట్ అండ్ రాసినందుకు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళు సో ఆల్ దీస్ ఆర్ నేమ్లెస్, బట్ వాళ్ళు ఎంతోమంది రాశారు. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు వీరాంజనేయ విహారయాత్ర అని ఎత్తుకుతే ఎన్నో పోస్ట్స్ వస్తాయి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఎల్డర్స్. అండ్ ఈ సినిమా అది చాలా ఆర్గానిక్ సక్సెస్ అండి. కాకపోతే ఒక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అనమాట. ఇవాళే ఒక 1 month 2 days అయింది సినిమా రిలీజ్ అయ్యి. డైలీ ట్వీట్స్ వస్తూనే ఉంటాయి, డైలీ సినిమా గురించి బాగా మాడుతుంటారు. బట్ ఇంకా సక్సెస్ మీట్ ఎప్పుడు అవుతుంది అన్న దీంట్లో ఉన్నప్పుడు 16th అని చెప్పారు. 16th ఈజ్ మా నాన్నగారు బర్త్డే, ఆయన వాళ్ళు లేరు. సో ఆ రోజు అవ్వడం అనేది నేను చాలా ఒక డివైన్ కోఇన్సిడెన్స్గా ఫీల్ అవుతున్నాను. సో ఆయన 7 years బ్యాక్ వెళ్ళిపోయారు. అండ్ సో ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇట్ వాజ్ ఎ వెరీ పర్సనల్ ఫిలిం. ఈ అస్థికలు కానీ అంటే ఆ అస్థికలు ఒక వాల్యూ నాకు తెలుసు. ఒక అస్థికలు కలపడం అనేది ఎంత ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ లైఫ్. సో అవన్నీ సో మళ్ళీ ఒక బిటర్ స్వీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎమోషన్స్ అన్నీ ఫీల్ అయ్యి ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో రియలీ థ్యాంక్ఫుల్ టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ కాల్డ్ వీరు. అంటే ఇప్పటివరకు అందరూ నన్ను అంటే నేను నవ్వించగలను అని అనుకున్నారు. బట్ వీడి పైన ఒకళ్ళకి కోపం రావచ్చు, ఒకళ్ళకి జాలి రావచ్చు, ఒకళ్ళకి యూనో ఆ సానుభూతి అనుభూతి అవన్నీ వాటెవర్ అవన్నీ చేయగలిగే నమ్మకం ఇచ్చింది అనురాగ్ నాకు. అంటే సో ఈ క్యారెక్టర్సే కాదు, సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయగలడు అని నన్ను నమ్మి సుధీర్ గారికి ప్రపోజ్ చేయడం, ఈటీవీ విన్కి ప్రపోజ్ చేయడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ. సో యాక్చువల్లీ అనురాగ్తో ఆల్మోస్ట్ ఒక అక్టోబర్లో ప్రపోజ్ చేశాడు నాకు ఈ ఫిలిం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేబీ 1-2 days మిస్ అయ్యామో కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటాం రోజు. ఏ రోజు మిస్ కాలేదు ఆల్మోస్ట్ 1-2 days తప్పించి. అలాంటి ఇదే అనిపించింది. అదేదో ఉంటుంది కదా డైలాగ్, రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ యాక్టర్ డైరెక్టర్ షుడ్ బి, అట్లా దానికి ఒక రిజంబ్లెన్స్ లాగా అనిపించింది నాకు. సో ఐ హోప్ ఐ విల్ వర్క్ విత్ హిమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. అండ్ ఈ సినిమాని ఫ్యూయల్, ఇది బండి కనిపిస్తుంది కదా మీకు, ఆ బండిలో ఫ్యూయల్ వేసిన మా సుధీర్ గారు, మా డ్రీమ్ ఫార్మర్స్, ఈపీ సతీష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ అనదర్ సతీష్, వీళ్ళందరూ ఈ సినిమాకి యూనో ఈ బండిలో ఫ్యూయల్ వేసి ఇన్నాళ్ళు ఈ 4 months చాలా చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో షూట్ చేశాం. బట్ దే మేడ్ షూర్ అంతా స్మూత్గా వెళ్ళి అందరూ కంఫర్టబుల్గా ఉండి దీన్ని నడిపించారు. బట్ ఆ బండిలో ఫ్యూయల్ వాళ్ళే వేస్తే అక్కడ 2 చక్రాలు కనిపిస్తాయి. అది ఈయనొకటి, వీళ్ళిద్దరండి చక్రాలు, నితిన్ అండ్ సాయి. సో ఇప్పటికీ నడిపిస్తూ ఉన్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. అసలు బ్యాక్ టు బ్యాక్ 90s శశిమాధన, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అండ్ అక్వైర్ చేసుకుంటున్న మూవీస్ కూడా చాలా మంచి స్పెషల్ రియలీ హార్ట్ఫుల్ మూవీస్. సో ఐ థింక్ వాళ్ళ హార్ట్ ఈజ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఇద్దరికి. సో ఇద్దరు ఈటీవీని అంత
గ్యాప్ లేకుండా అంత సక్సెస్ఫుల్గా మంచి కంటెంట్తో అందరిని టచ్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్స్. అండ్ ఐ థింక్ మన యాత్ర ఇంకా ముందుకు కంటిన్యూ అవుతుందని ఐఎమ్ హోపింగ్. అండ్ ఆల్సో మై కో యాక్టర్స్ అండ్ నిజంగానే ఈ వాట్ ఎవర్ ఈ 4 months షూట్ ప్లస్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ, సో లైఫ్లో ఒక నా అదిగో ఇంకో సిస్టర్ దొరికినట్టే ఉండే నాకు యాజ్ ప్రియా. అండ్ ఈవెన్ రవి తరుణతో కూడా అసలు గ్రేట్ వర్కింగ్. సో ఆల్మోస్ట్ ఒక 4 friends లాగా ఉన్నాం మేము. ఒక చిన్న ఒక కాలేజ్ డేస్ లాగా విహారయాత్ర కుర్రోళ్ళు మేము. సో అలా ఒక మంచి ఇది బాండ్ క్రియేట్ అయింది మా మధ్యన. సో ఐ థింక్ దట్ షోస్ ఆన్ ద స్క్రీన్. అండ్ అట్లానే మా డిఓపి అంకుర్ అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్స్లో అంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చూపించి అసలు ఆయన ఈజ్ లైక్ ఇప్పుడు మైండ్లో ఎప్పుడు అదే నడుస్తూ ఉంటుంది. సో లైక్ అంటే పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, ఆయన దానికో ఎగ్జాంపుల్. అండ్ థ్యాంక్ యూ విక్రమ్, వెరీ సోల్ఫుల్ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను సమ్మరీ చెప్పాలంటే జస్ట్ ఈ మూవీ ఎంతమంది హార్ట్స్ని టచ్ చేసిందో మాకు తెలుసు. ఇంకా ఇది ఓటీటీలోనే ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ యాత్ర వెళ్తూనే ఉంటుంది ఈటీవీ విన్ ఉన్నంత వరకు. సో లైక్ మీ అందరికీ నచ్చిన డైలాగ్ అండ్ చాలా అందరికీ నచ్చిన డైలాగ్ ఒకటి జస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. సో మంచో చెడో వీలైనన్ని అనుభవాలకు పోగు చేసుకుందాం, ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. వీఆర్ ఆల్ స్టోరీస్, నథింగ్ డస్ నథింగ్ మోర్. థ్యాంక్ యూ. సూపర్ దట్ వాస్ ఎ లవ్లీ సమ్మరీ యాక్చువల్లీ. మరి ఐఎమ్ సో సారీ, నేను ఒకటి చెప్పాలి. చెప్పండి. ఒక 10 years బ్యాక్ అండి నేను ట్వీట్ చేశాను, సీనియర్ నరేష్ ఈజ్ ద మోస్ట్ లైక్ ద పర్ఫెక్ట్ యాక్టర్ వీ ఎవర్ హ్యాడ్ విత్ అల్టిమేట్ వర్సటాలిటీ అని పోస్ట్ చేశాను 10 years బ్యాక్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చిత్రం బాడారి, చిత్రం కానీ, జంబలగడపం ఇవన్నీ డైలాగ్స్ తెలుసు. చాలా చిన్నప్పటి నుంచి ఒక ఐడల్ లాగా చూసేవాడిని అనమాట. అసలు యాక్టర్ అవుతానని, ఆయనతో వర్క్ చేస్తానని అసలు ఆబ్వియస్లీ ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది అనురాగి చెప్పగానే నేను అసలు ఇంకా Cloud9కి వెళ్ళిపోయాను. అంటే దట్ వాజ్ ద ఫస్ట్ రీజన్ టు డూ దస్ ఫిలిం. సెకండ్ రీజన్ వాజ్ ద స్క్రిప్ట్. అంత ఇష్టం నాకు ఆయన. సో అలాంటిది చేస్తున్నాను అనగానే ఇంకా నాకు ఆనందానికి హద్దులు లేవు. సో మొత్తం ఈ షూట్లో మామూలుగానే ఆయన నటనకి నేను ఒక ఏకలవ్య శిష్యుడిని. సో ఇవి సినిమాలో ఇంత క్లోజ్గా, ఇంత ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఇవన్నీ అసలు చాలా మంచి ఎమోషనల్ మూమెంట్. జస్ట్ ఏదో వచ్చి ఇట్లా క్యాజువల్ డైలాగ్స్ ఇవన్నీ కామెడీది కాకుండా ఒక బ్యూటిఫుల్ బాండ్, ఒక ఇవాళ యాజ్ అంటే టుడేస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ని ఒక ప్రాక్టికల్గా చూపించిన సందర్భాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలానే మీ ఏకలవ్యుడి శిష్యుడిగా కంటిన్యూ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సీన్స్ లో ఆయన మీద అసలు నా జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుంది తెలుసా? ఏంటి తండ్రిని అంత ఎదిరిస్తున్నాడు ఏంటి అసలు. ఆ రోజు ప్రెస్ మీట్ లో ఎవరో నిజంగా నాకు బాగా కొట్టాలనిపించింది మిమ్మల్ని అన్నాడు ఎవరో ఆయన. అంటే ప్రెస్ లో కాదు, బట్ ఎవరో ఆడియన్స్ లో అనమాట. సో ఓకే, అట్లీస్ట్ ఆ ఫీల్ కలిగించాను అని హ్యాపీ అనమాట. బట్ మళ్ళీ రియలైజేషన్ టైంలో అంతే మంచి ఫీల్ కూడా కలిగింది. సో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేశారనమాట మీ క్యారెక్టర్ లో. సో మైక్ మీ దగ్గరే పెట్టుకొని ఆ మైక్ ని